అందరికీ నమస్కారం. రేపటి నుంచి మకర రాశి వారికి ఇద్దరు వ్యక్తుల రాక జరగబోతోంది. ఈ ఇద్దరు వ్యక్తులు మకర రాశి వారి జీవితంలోకి రావడం వల్ల పలు రకాల సమస్యలు, ప్రతికూల ఫలితాలు, మరికొన్ని సానుకూల ఫలితాలు దక్కబోతున్నాయి. మరి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఇంకా మకర రాశి వారి జీవితంలో రేపటి నుంచి చోటు చేసుకోబోయేటటువంటి ఆ కీలకమైన మార్పులు, చేర్పులు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలు ఈ రోజు మన వీడియోలో ఎంతో స్పష్టంగా వివరంగా తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. మకర రాశి వారు ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే వస్త్రధారణలో తమ అభిరుచికి తగినట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. మకర రాశికి చెందిన వారు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు అన్ని విధాలా కృషి చేయడం జరుగుతుంది. ఈ కృషి ఫలితంగా తాము అనుకున్న మార్గాలలో విజయం సాధించి ఆర్థికంగా నిలదొక్కుంటారు. మకర రాశికి చెందిన వారు కార్యసాధకులుగా ఉంటారు. వీరు కళాకారులుగా, రాజనీతి శాస్త్రజ్ఞులుగా, రాజకీయ నాయకులుగా మంచి పేరు తెచ్చుకుంటారు. అంతేకాకుండా ఈ రాశి వారికి తమ జీవితం మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉండడం వల్ల కూడా వీరి జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. మకర రాశి వారి జాతక రీత్యా వీరిలో ప్రేమ స్వభావం ఎంతో బలమైందిగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి నచ్చని గుణాలు కలిగిన వారు తారసపడితే వెంటనే ఆకర్షితులవుతారు. అయితే వీరిది నిష్కల్మషమైన ప్రేమగా పరిగణించవచ్చు. ఈ రాశికి చెందిన వారు ఎక్కువగా చారిత్రాత్మక విషయాల గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ముఖ్యంగా చారిత్రాత్మకమైన వస్తువులను సేకరించడంలో ఈ రాశి వారి ప్రత్యేకమైన లక్షణం అని చెప్పుకోవచ్చు. ఇక మకర రాశికి చెందిన వారు ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో రాణించడం జరుగుతుంది. ఈ రంగంలో గనక మకర రాశి వారు అడుగు పెడితే వీరికి దాదాపు ఎదురుండదు. అంతేకాకుండా మోటార్ పరిశ్రమ కూడా వీరికి బాగా కలిసొస్తుంది. ఇక పెద్ద పెద్ద పరిశ్రమలు స్థాపించడం అనేది వీరికి మాత్రమే సాధ్యమని చెప్పొచ్చు. మకర రాశి వారికి చెందిన వారు ఆశావాదులుగా, దృఢ నిశ్చయం కలవారిగా ఉంటారు. అంటే వీరు ఎంచుకున్న ప్రతి మార్గంలోనూ విజయం సాధించేవారిగా ఉంటారు. దీనికి ఓర్పు, అప్రమత్తత, కష్టపడి పనిచేయడం లాంటి గుణాలు తోడవడంతో విజయం చాలా సులువవుతుంది. భవిష్యత్తులో ప్రణాళికల విషయంలో దూరదృష్టితో వ్యవహరిస్తూ ఉంటారు. వీరు చుట్టూ ఉన్న వాళ్లతో సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకోవడంలో కూడా ఇదే మార్గాన్ని అనుసరించడం జరుగుతుంది. దృఢ స్వభావం, విలాసాలను కోరుకునేటటువంటి భాగస్వామికి ఒకంత ఇబ్బంది కలిగించక మానదు. కాబట్టి కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణ అనే పదాలు మకర రాశికి చెందిన వారికి అతికినట్లుగా సరిపోతాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారి దాంపత్య జీవితం ఏ విధంగా ఉందంటే, అనుకూలమైనటువంటి దాంపత్యంతో మకర రాశి వారు తమ వైవాహిక జీవితాన్ని సాగించడం జరుగుతుంది. తమ భాగస్వాముల విషయంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా సర్దుకుపోతారు. కొన్నిసార్లు ఇతరుల విషయానికి సంబంధించిన చిన్న చిన్న వివాదాలు చెలరేగుతాయి. ఈ రాశికి చెందిన వారు ఎక్కువగా జ్ఞానవంతులుగా ఉంటారు. దీనివల్ల ఎక్కువగా అధ్యాపక వృత్తిలోనూ కొనసాగుతారు. ఇక విద్యార్థుల చదువు విషయానికి వస్తే న్యాయవాదం, సంగీతం తదితర వృత్తులకు సంబంధించిన చదువుల్లో ఎక్కువగా కొనసాగడం అనేది జరుగుతుంది. అట్లాంటి మనస్తత్వం ఉన్నటువంటి ఈ మకర రాశి వారికి రేపటి నుంచి చాలా సానుకూల ఫలితాలు కనబోతున్నాయి. అదేవిధంగా రేపటి నుంచి వీరి జీవితంలోకి ఏ క్షణంలో అయినా ఒక ఇద్దరు వ్యక్తులైతే వస్తారు. ఆ వ్యక్తులు కొత్తగా పరిచయం అయ్యే వారే అయి ఉంటారు. ఖచ్చితంగా వీరి బంధువుల్లో స్నేహితులు గాని, లేదా వీళ్ళ స్నేహితులకు స్నేహితులు గాని ఈ విధంగా పరిచయం అవడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత వీరికి అన్ని రకాలుగాను ఒత్తిడిగా ఉన్న ఆ తర్వాత సానుకూలంగా మారుతుంది. ముఖ్యంగా కెరియర్ పరంగా మంచి శుభవార్తలు వింటారు. కానీ పనిభారం ఎక్కువగా ఉండడం, కొన్ని ప్రయాణాలు సూచించడం జరుగుతుంది. మీ పై అధికారులతో వాదించడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే అది మీ ఉద్యోగంలో బదిలీ లేదా స్థాన మార్పుకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇక కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి రేపటి నుంచి కొన్ని అనుకూలమైన ఫలితాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఆర్థికంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రేపటి నుంచి పెట్టుబడులకైతే మీరు ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇక పెట్టుబడులు రికవరీలు ఉంటాయి.
పెద్ద పెట్టుబడులకు మీకు ఇది చాలా మంచి కాలంగా చెప్పబడుతుంది. చిన్న స్వల్పకాలిక పెట్టుబడుల కన్నా కూడా అతిపెద్ద పెట్టుబడులే మీకు కలిసొస్తాయని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ పరంగా చూసినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి సమయంగా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో లేదా జీవిత భాగస్వామితో కొన్ని వాదనలు గొడవలు ఉంటాయి. అయితే ఆ తర్వాత జీవితం అంతా బాగుంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు మీరు కష్టపడాల్సి ఉంటుంది. మీరు మీ కుటుంబ జీవితాన్ని ఖచ్చితంగా ఆస్వాదిస్తారు. మీ కుటుంబ సభ్యులతో శుభకార్యంలో పాల్గొనడం, ప్రయాణం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో కాస్త ఒత్తిడితో కూడిన సమయాన్ని ఉంటారు. మీరు మంచి ఆరోగ్యాన్ని అయితే పొందుతారు. ముఖ్యంగా దంతాలు లేదా ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కాబట్టి ఈ విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఇక వ్యాపారంలో ఉన్నవారికి మంచి వృద్ధి కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు సాధారణ వ్యాపారం లేదా సంపాదన విషయంలో నిరాశగా ఉన్నట్లయితే ఈ సమయంలో మీరు భూములు, స్థిరాస్తుల నుంచి మంచి రాబడిని పొందడం జరుగుతుంది. కొత్త వ్యాపారాలు, ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. విద్యార్థులకు మంచి సమయం. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి మంచి సమయం లభిస్తుంది. ఆశించిన ఫలితాలను పొందుతారు. చదువుపై ఆసక్తి పెరగడమే కాకుండా నూతన విషయాలు నేర్చుకోవాలనే తపన ఈ సమయంలో మీకు పెరుగుతుంది. పరీక్షల్లో అనుకూలమైన ఫలితాలను పొందుకుంటారు. అయితే ఈ సమయంలో ఈ ఇద్దరు వ్యక్తుల కారణంగా మీకు కొంచెం ప్రమాదం అయితే పొంచి ఉంది. కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఇద్దరు వ్యక్తులకు కూడా కేవలం మీ స్నేహితుల ద్వారా స్నేహితులు గాని లేదా మీ బంధువుల ద్వారా స్నేహితులుగా గాని మీకు పరిచయం అవ్వడం వల్ల వీరిని ఎక్కడ వరకు ఉంచాలో, వారి పరిచయం మీ జీవితంలో ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకు ఉంచితే బాగుంటుంది. అంతకు మించి మకర రాశి వారు ముందుకు వెళ్ళకపోవడమే మంచిది. అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో ఈ కొత్త వ్యక్తులతో మీ ప్రయాణం ఉండకుండా చూసుకోండి. మీకు మరీ ఎక్కువగా విపరీతమైన ఏదైనా అర్జెంట్ ఉంటే గనక అప్పుడు మీ శ్రేయోభిలాషుల్ని మీతో పాటు తీసుకెళ్లేందుకు ప్రయత్నించండి. అదేవిధంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి, లేకపోతే చాలా ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు ఈ విషయాలన్నీ ముందుగానే పరిగణించి ఈ విధంగా మకర రాశి వారు తమ జీవితంలో వచ్చేటటువంటి ఆపదల నుంచి ఇంకా ప్రతికూల ఫలితాల నుంచి తప్పించుకుంటే బాగుంటుంది. కాబట్టి ఈ విషయాలను మీరు ముందుగా చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకొని ఆ రకంగా మీ పనుల మీద అవగాహన పెంచుకొని ముందుకు వెళ్ళాలి. ఇక ఈ సమయంలో మకర రాశి వారికి శనిదేవుడు అధిపతి కాబట్టి శనిదేవునికి మీరు ఈ సమయంలో కొన్ని రకాల పరిహారాలు చేయాలి. ముఖ్యంగా శనివారం పూట మీరు శని ఆలయానికి వెళ్ళి ఖచ్చితంగా తైలాభిషేకం చేయాలి. నల్ల నువ్వులు, నల్ల వస్త్రం సమర్పిస్తే చాలా మంచిది. మీపై ఉన్నటువంటి ప్రతికూల ఫలితాలు ఇంకా చెడు ఫలితాలు అన్నీ కూడా తొలగిపోయి మీకు ఎంతో శుభ ఫలితాలు అనేది కలుగుతుంది. అలాగే మీకు వచ్చినటువంటి ప్రమాదం కూడా తప్పుపోయి ఇంకా ఆ తర్వాత మీ జీవితం అంతా సానుకూలంతో ముందుకు వెళ్ళిపోతుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్కి మీరు మా ఛానల్ నుంచి పొందాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.